నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలో వెళ్ళే కన్నా ముందుగా కొన్ని ముఖ్యాంశాలు నేర్చుకుందాం, కొన్ని ముఖ్యాంశాలు క్రోడీకరించుకుందాం. ప్రస్తుతం ఉన్న క్రైస్తవం ఎలా తయారైపోయిందంటే, మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తుతం ఉన్న క్రైస్తవం ఎలా తయారైపోయిందంటే యెజబెలు బోధలు తయారైపోయాయి. ప్రస్తుతం ఉన్న క్రైస్తవం ఎలా తయారైపోయిందంటే ఇష్టానుసారమైన నడకకు పెద్దపీట వేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాజం, క్రైస్తవ సమాజం ఎలా తయారైందంటే యెజబెలు బోధలు, నికోలాయితుల బోధలు, క్రీస్తు అనే ఈ దేహంలోకి, క్రీస్తు అనే సంఘంలోకి, వధువు సంఘంలోకి, రక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలోకి యెజబెలు బోధలు, నికోలాయితుల బోధలు, ఏరేనిజం సిద్ధాంతాలు ఇవన్నీ తెస్తున్నారు. అపోక్రైఫల్ బుక్స్ అన్నీ తెస్తున్నారు. మరి చెప్తున్నాము, ఈ అపోక్రైఫల్ బుక్స్ అన్ని, అపోక్రైఫల్ సిద్ధాంతాలన్నీ బైబిల్కి వ్యతిరేకమైన, బైబిల్కి భిన్నమైన సిద్ధాంతాలు తెస్తున్నారు. ఆ భిన్నమైన సిద్ధాంతాలకి వ్యతిరేకంగా క్రీస్తు సువార్తను, క్రీస్తు జ్ఞానాన్ని, మర్మమైన దేవుని ఉద్దేశాన్ని, జ్ఞానంకు మించిన క్రీస్తు ప్రేమను, జ్ఞానంకు మించిన దేవుడు మనలో స్థాపించిన నైతిక విలువల్ని, మనుషులకు దేవుడు అనుగ్రహించిన నైతిక విలువల్ని స్థాపిస్తూ సంఘం ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, సమాజంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి, దేవుని నమ్ముకున్న మనం ఎలా ఉండాలి సమాజంలో అంటూ ఇవన్నీ ఉద్దేశాలని ఉద్దేశిస్తూ సంఘము సత్యమునకు స్తంభంగా, ఆధారంగా ఉండాలని చెప్తారు. ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో చెప్తాడు. పరిశుద్ధతకు, నీతికి, నైతిక విలువలకి కేంద్రంగా ఉండాల్సిన సంఘాలు డిస్కో లైట్లకి, బార్లకి, పబ్బులుగా మారిపోయాయి ఈరోజు. నేను అడుగుతున్నాను, సత్యానికి ఆధారంగా స్తంభంగా ఉండవలసిన సంఘాలే డిస్కో బార్లాగా, చెప్పండి, క్లబ్బుల్లాగా, పబ్బుల్లాగా తయారైపోయి ఇష్టానుసారమైన నడకకు పెద్దపీట వేస్తూ నికోలాయితుల బోధకు, బయల్జేబుల్ బోధకు పెద్దపీట వేస్తున్నాయి ఈ రోజులో. మీరు చూడండి, వర్షిప్ అంటే ఏంటంటే, ఈరోజు వర్షిప్ అంటే ఏంట్రా అంటే ఎగరడం అంట. వర్షిప్ అంటే ఏంట్రా అంటే ఇష్టానుసారమైన నడకకు పెద్దపీట వేసేస్తున్నారు. మీరు చూడండి, ఎగరేస్తున్నారు, తిరిగేస్తున్నారు, ఇష్టానుసారమైన నడక చేసేస్తున్నారు. చూడండి, మరి ఈరోజు నిజంగా చూడండి, ఈరోజు వర్షిప్, ఈ రోజుల్లో వర్షిప్ ఏంట్రా అని అంటే చూడండి, మెగా సంఘాలు ఎలా తయారైపోయి. ఈరోజు వర్షిప్ ఏంట్రా అంటే, వర్షిప్ అంటే ఎగడం, వర్షిప్ అంటే ఏంట్రా అంటే కొత్త మ్యూజిక్లు పెట్టి ఇష్టానుసారమైన క్లబ్, పబ్ కల్చర్ అని సంఘాల్లోకి, క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాల్లోకి, అపోస్తల బోధ మీద, ప్రవక్తల పునాదుల మీద, ప్రవక్తలు ఏ పునాది అయితే వేసారో ఆ పునాదుల మీద నడవకుండా ఇష్టానుసారమైన పునాదులు వేస్తూ నికోలాయితుల బోధన అంటే చూడండి, యెజబెలు బోధన సంఘాల్లోకి తెచ్చేశారు. బైబిల్ని పక్కన పడేస్తున్నారు, ఎగురుతున్నారు, తిరుగుతున్నారు. ఏంట్రా ఇదని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నోరును మూపించే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసా, ఏంట్రా ఇది బైబిల్కి వ్యతిరేకంగా ఉంది, బోధ ఏంటో లోకానుసారమైన కల్చర్, పబ్బు కల్చర్ లాగా, క్లబ్ కల్చర్ లాగా తయారైపోయింది ఏంట్రా అని అడిగితే మీకు తెలియదండి. వస్తే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? వస్తే నేను అడుగుతున్నాను, వస్తే తెలుస్తుంది అంటే, వస్తే తెలియదు, ఏం తెలుస్తుంది? నేను అడుగుతున్నాను, ఒక అమ్మాయి ఉంది, మధ్యలో ఒక అమ్మాయి ఉంది, ఇష్టానుసారంగా అందరూ ఎగులాడుతున్నాయి, ఎక్కడ తగ్గుతుంది? ఆ అమ్మాయి డ్రెస్ ఏంటి, ఆ స్కిన్ టైట్లు ఏంటి, ఆ కోటి పెగడాల, ఇదే సంఘం. నేను అడుగుతున్నాను, ఇదా సంఘము? నికోలాయితో దరిద్రులు తెచ్చేశారు, ఆత్మ సంఘంలో ఆ బోధన తెచ్చేశారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మీరు తెస్తున్నారు ఆ బోధ, అందరు కలిసి. ఏంట్రా ఈ బోధ? నేను అడుగుతున్నాను, ఏంటి బోధ? విచిత్రమైన బోధలకు వచ్చేసరికి వర్షిప్ అనే పేరుతో బైబిల్ని పక్కన పడేస్తున్నారు. నైతిక విలువలు తెలియదు, అసలు ఎలా ఉండాలి సమాజంలో, ఏం పద్ధతి ఉంటుంది, సంఘంలో ఎలా ఉండాలి, ప్రజల ఎదుట ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, పెద్దల ఎదుట మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ తెలియకుండా, బైబిల్ తెలియకుండా, లేఖనాలలో నిత్య జీవం కలవని పౌలు గారు అంటే ఇలా అంటారు, వర్షిప్లో నిత్య జీవం మాకు కలదని అంటారు. ఇదా బోధన? అడుగుతున్నాను, ఇదా? ఎక్కడ తెచ్చారు ఈ బోధన అంటే, మొదట్లో స్టార్ట్ అయింది బోధ. ఎక్కడ స్టార్ట్ అయింది? రాజుల కాలం, కింగ్ జనరేషన్లో స్టార్ట్ అయిపోయింది బోధ. దేవునికి వ్యతిరేకమైన బోధ. నిమ్రోద్ ఎలాగైతే దేవునికి వ్యతిరేకంగా, నిమ్రోద్ ఎలాగైతే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడో, యెజబెలు ఎలాగైతే దేవునికి వ్యతిరేకమైన ఆత్మగా నిలబడిందో, నేను అడుగుతున్నాను, ఈరోజు సంఘాల్లో కూడా అలా నిలబడుతున్నారు. నేను అడుగుతున్నాను, సత్యం బోధించే సేవకులను నోరు మూపేస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఇష్టానుసారమైన నడకకు పెద్దపీట, క్లబ్ కల్చర్ని, పబ్ కల్చర్ని సంఘాల్లోకి తెచ్చి ఇష్టానుసారమైన డాన్సులు వేస్తూ తిప్పేస్తున్నారు, తిరగేస్తున్నారు. దేవునికి వ్యతిరేకమైన, అవివేకమైన ఆలోచనతో దేవునికి వ్యతిరేకమైన నిమ్రోదాత్మ, నేను అడుగుతున్నాను, నిమ్రోదాత్మ, యెజబెలు ఆత్మ, వీటన్నిటిని కలగలుపుకొని ఏంటంటే వర్షిప్ అంటే, ఇదంతా వర్షిప్ అంటున్నారు. వర్షిప్ ఏంట్రా? అది వర్షిప్పా? ఏది వర్షిప్?
ఎగడమా తిరగడం వర్షిప్. నేను మొన్న పెట్టిన వీడియోకి మళ్ళీ కామెంట్లు ఎట్లేరు వీళ్ళందరూ కలిసి అడుగుతాను. నేను మొన్న పెట్టానండి ఈ వీడియో గట్టిగా, నేను ఆ రోజు గట్టిగా మాట్లాడలేదు, చిన్నగా మాట్లాడి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఏంటి వర్షిప్ అంటే? ఏంటి వర్షిప్ అంటే? ఎగిరేయడమా వర్షిప్ అంటే? నీ డొక్కు వర్షిప్ మాకొద్దు, దొబ్బే అంటాడు దేవుడు. బైబిల్ని కింద పాడేసి ఇష్టానుసారంగా నడిచి ఈ వర్షిప్ నాకు అక్కర్లేదు అంటాడు దేవుడు. దేవునికి ఇష్టానుసారంగా లేని ఈ వర్షిప్ తైతక్కలు ఎవరాలు నాకు అవసరం లేదని దేవుడు అంటాడు. ఆ ఇష్టానుసారమైన నడకకు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే ఆలోచనకు ముందుగా నడిస్తేనే దట్స్ ద వర్షిప్ ఆఫ్ గాడ్. డిడ్ యు నో ద మీనింగ్ ఆఫ్ ద వర్షిప్ ఆఫ్ గాడ్? తెలుసా ఎవరికైనా? ప్రాణాత్మ దేహంతో దేవునికి మహిమకరంగా జీవించడం ఈజ్ ద వర్షిప్స్ టు ద గాడ్. మన బ్రతుకులో, మన ఆలోచనలో, మన పద్ధతుల్లో, మన జీవితాల్లో నుంచి దేవుడు మహిమకరంగా ఎలాబరేట్ అవ్వడమే ఇట్స్ వర్షిప్స్ టు గాడ్. అర్థమవుతుందా మీకు? దేవునికి ఇష్టానుసారంగా నడిచి ఈ నడకలో, క్రిస్టియానిటీలో, క్రైస్తవ్యంలో, అదే చెప్తాను, క్రిస్టియానిటీలో, క్రైస్తవంలో దేవునికి ఇష్టానుసారంగా నడిస్తేనే అవుతుంది. లోక పారంపర్యాచారాలాగా ఇష్టం వచ్చినట్టు ఉంటే అవ్వదు. మొన్న ఒకడు అన్నాడండి, మొన్న ఒకడు అంటున్నాడు వచ్చి, అన్న మేము వర్షిప్ చేస్తామన్నా మీకు వచ్చితే. మొన్న ఒక అబ్బాయి అంటున్నాడండి, అన్న నీకు వచ్చి చూస్తే తెలుస్తుంది అన్న వర్షిప్ అంటే ఏంటి, వర్షిప్ అంటే ఏంటి, రాజన్ ఎలా ఉన్నాడు, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు. నేను అడుగుతున్నాను, ఎనోక్ అబ్రహాం, నేను అడుగుతున్నాను, డైరెక్ట్గా అడుగుతున్నాను, ఎనోక్ అబ్రహాం అది వర్షిప్పా? మీ కటింగ్లు ఏంటి, ఆ తిప్పడాలు ఏంటి, ఆ ఎగడాలు ఏంటి, ఆ డ్యాన్సులు ఏంటి అడుగుతాను. సంగమా పబ్ కల్చరా అని అడుగుతున్నాను. సంగమా పబ్ కల్చరా, క్లబ్ కల్చరా ఇది? నేను అడుగుతున్నాను. దేవుని కూర్చున్న తర్కములకు సమస్తము సిద్ధం కాదండి. మేము ఎందుకు పిలువబడ్డామో తెలుసా? కేవలం క్రీస్తుని గురించి హింసలు పడడానికి మాత్రమే కాదు. క్రీస్తుని గురించి, క్రీస్తు మాకిచ్చిన కమాండ్స్ గురించి, క్రీస్తు మాకిచ్చిన సత్యం గురించి కమాండ్ చేయడానికి క్రైస్తవ సంఘాలు నాశనం చేస్తున్నాయి. ఇన్ని కోరాయితుల బోధన క్రైస్తవ సంఘాలు నాశనం చేస్తున్నాయి. ఈ యెజబేలు బోధను తూలం ఆడేయడానికి మేము పిలువబడ్డాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎనోక్ అబ్రహాం నేను మళ్ళీ అడుగుతున్నాను, అది వర్షిప్పా? అది వర్షిప్పేనా? అది వర్షిప్పేనా? యెజబేలు వర్షిప్ ఇదంతా నేను అడుగుతున్నాను. బైబిల్ పక్కన పెట్టేసి బైబిల్ అంటే ఏంటో తెలియకుండా దత్తపుత్రత్వం అంటే కూడా తెలియదు గట్టి మాడితే జేసీఎన్ఎంలో మరి చెప్తున్నాను. జేసీఎన్ఎంలో భయంకరమైన దుర్బోధన నడుస్తుంది. ఎటు నడుస్తున్నారు? జేసీఎన్ఎం యూత్ ఎటు నడుస్తుంది? జేసీఎన్ఎం పరిస్థితులు ఎలా ఉన్నాయి? యూత్ ఎటు నడుస్తుంది? అది పబ్ కల్చరు, క్లబ్ కల్చర్. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ వ్యతిరేకతంతా తయారైపోయి నేను అడుగుతున్నా, ఏం నేర్పిస్తున్నారు సంఘాల్లోకి? హెయిర్ స్టైల్ ఏంటి, ఆ హెయిర్ స్టైల్ ఏంటి, ఆ పద్ధతులు ఏంటి, ఆ వర్షిప్లు ఏంటి, ఆ ఎగడాలు ఏంటి, అక్కడ ఆ యూత్ అసలు ఆ సిటీలో పరిస్థితుల్లో యూత్ ఎలా ఉంటారు, సమాజ నాశనమైన కొరంది సంఘానికి ఎలా రాస్తున్నాడు పౌలు గారి పత్రికను. అలాంటి నాశనకరమైన సమాజంలో ఇలా ఉండండిరా అని బోధిస్తే మా ఇష్టం అంటారా? ఆర్టీఎఫ్ నుంచి పెద్దలు మాట్లాడితే మా ఇష్టం అంటారా మీరు? ఆర్టీఎఫ్ నుంచి గౌరవంగా సగౌరవంగా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వీళ్ళందరూ మాట్లాడితే మా ఇష్టం అంటారా మీరు? ఇదా వర్షిప్? యెజబేలు బోధ. నేను చెప్తున్నాను, ఇదంతా యెజబేలు బోధ. ఇష్టానుసారంగా నడిచే ఈ నడక, యెజబేలు బోధ, ఇష్టానుసారంగా చేసే ఈ వర్షిప్ దేవుడు మాకు అక్కర్లేదు. మా వర్షిప్లు డీజే మ్యూజిక్లు మాకు కావాలన్న ఈ వర్షిప్ ఏంటో తెలుసా? నికోలాయితుల బోధ. ఇదంతా చూద్దాం. వీటి మూలాల దగ్గర నుంచి వచ్చాయి, వీటి పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, ఆత్మ సంఘం వీటన్నిటిని ఎలా ఎదుర్కొందో చూద్దాం. యెజబేలు బోధన ఎలా ఎదుర్కొంది, అసలు తప్పుడు నియమాలని, తప్పుడు సిద్ధాంతాలని సంఘాల్లోకి తెస్తున్న వాళ్ళకి ఎలాగ సమాధానం పిలిచారో చూద్దాం ఒకసారి. చూద్దామా? కొరంథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం. 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 మొదటి నుంచి కొంచెం చదువుతాను, వినండి. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు పౌలను నేను యేసుక్రీస్తు సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారును మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అట్టి వారెడల నేను తెగించి కాఠిన్యము చూపవాలని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండాట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయునంత బలము కలవై ఉన్నవి.
మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి మీలో సంపూర్ణ విధేయత కనపరచునప్పుడు సమస్త విధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మాట్లాడుతున్నారు చూడండి పౌలు గారు. మీ చెడు ప్రవర్తనను బట్టి నేను వచ్చినప్పుడు నా హృదయ కాఠిన్యమును బట్టి నేను మిమ్మల్ని దూషించినట్టుగా మృదుత్వం లేకుండా మాట్లాడినట్టుగా మీరు చేసుకోకండి అంటున్నారు చూడండి పౌలు గారు. అప్పటికి సంఘ పరిస్థితులు ఎలా అయిపోయాయో తెలుసా మీకు? చాలా విచిత్రంగా మారిపోయాయి. సంఘంలో ఇష్టానుసారమైన బోధన చేసే సంఘాల్లో ఆ పరిస్థితుల్లో ఎప్పుడో 56 AC 56 ఆఫ్టర్ క్రైస్టా ఏడినాది అని ఏడినాది బీసీనా ఏసీనా ఏడినాది క్రీస్తు శకం అనుకుంటే సరిపోదా? సరే. ఆ కాలం మన పరిస్థితికి వచ్చేసరికి సంఘం ఎలా అయిపోయిందంటే ఈ నికోలాయిత బోధ ఈ యెజబేలు బోధలు తయారైపోయాయి సంఘాల్లో. పౌలు గారు సత్యమని బండ మీద సంఘాన్ని స్థాపించిన సంఘంలోనే పౌలు గారికి వ్యతిరేకంగా తయారైపోయారంట. చూడండి పౌలు గారికే వ్యతిరేకంగా తయారైపోతే ఈరోజు మనకు తయారైపోరా? సత్యం చెప్తున్నా మనకు, సమాజానికి సత్యం చెప్తున్నా మనకు, కుటుంబాలని ప్రాణాలను పనంగా పెట్టి మన ప్రాణాలను పనంగా పెట్టి సత్యం చెప్తున్నా మనకు ఎదురవ్వా అంటే సమస్తము చెప్పండి ఎదురై తలదన్నడానికి వస్తాయి, సమస్తం వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు శత్రువు మనం నలిసేయడానికి అనేక ప్రయత్నాలు చేసి మన మీద తల ఉరి వడ్డడానికి, ఇష్టానుసారంగా నడుచుకోవడానికి, వీళ్ళ బ్రతుకులు లేకుండా చేద్దామనడానికి ఇష్టానుసారంగా నడక నేర్పిన ఆ సంఘాలలో ఉన్న వాళ్ళే ఈరోజు తయారైపోయారు. చూడండి సంఘంలో అంటే పౌలు గారికి వ్యతిరేకంగా పౌలు చెప్తున్న బోధకు విభిన్నంగా తయారైపోయినట్టు కొరింథీ సంఘంలో అప్పటికి విభిన్నంగా తయారైపోయిన ఈ విభిన్న బోధను పౌలు గారు సంఘం స్థాపించిన సత్యం అనే సంఘాన్ని స్థాపించిన పౌలు గారికి వ్యతిరేకమైన మనస్సు కలిగిన వీళ్ళు అలా చేస్తున్నారంట. అందుకే పౌలు గారు అంటున్నారు చూడండి, నా హృదయ కాటినట్టు మాట్లాడినట్లు మీరు ఎవ్వరూ నడుచుకోకండి అంటున్నారు. చూడండి ఈరోజు కూడా సంఘాల్లో తయారైపోతారు. మీరు చూడండి తయారైపోతారు సేవకుని వ్యతిరేకంగా. సేవకుని ఆలోచన కంటే దేవుని ఆలోచనకు, దేవుని ఉద్దేశానికి, బైబిల్ వ్యతిరేకమైన ఆలోచనకి సంఘాల్లో తయారైపోలేరా అంటే ఉన్నారు. ఎందుకు లేరు? సేవకుడు సత్యం చెప్తే వాడిని వేసేద్దాం రాని వాళ్ళు ఉన్నారు. మీరు చూస్తున్నారు. సేవకుడు సత్యం చెప్తే రే ఉన్నది ఉన్నట్టు చెప్తే వాడిని ట్రాన్స్ఫర్ చేసేద్దాం రా, రే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు రా వాడు. మీరు చూడండి ఉన్నది ఉన్నట్టు చెప్తే రే వాడిని ఉండకుండా చేసేద్దాం రా అంటాడు. ఉన్నది ఉన్నట్టు చెప్తే రే ప్రశ్నిస్తే వాడిని ఉండకుండా చేస్తాం, వాడు ఎలా ఉంటాడో, వాడి స్థితిగతులు ఏంటి, వాడు బ్రతికెంత ఉండడు, వాడు అన్నట్లుగా మాట్లాడతారు. నేను అడుగుతున్నాను, సేవకుడు లేకుండా సంఘాలు నడుస్తాయా? సేవకుడు లేకుంటే మీ బ్రతుకులు ఎలా అవుతాయి? కేవలం యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఒకే ఒక మాటను పట్టుకొని స్వార్థ అనే భారాన్ని భుజంలో వేసుకొని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ప్రాణాలు పనంగా పెట్టిన సేవకుల మీద కేసులు పెట్టి ఇప్పటి కాలంలో మీరు చూస్తున్నారుగా, మొన్న వనపర్తిలో జరిగిందండి ఇష్టానుసారంగా. నేను అడుగుతున్నాను, ఒక్క మాటగా దాడి చేసేసారు వీళ్ళందరూ కలిసి అని. నేను అడుగుతున్నాను క్రైస్తవం అంటే జాలిగా కనపడింది. క్రైస్తవం అంటే ఏం చేయదు. క్రైస్తవం ఎన్నన్నా ఏమందు క్రైస్తవం నోటి మీద ముఖం మీద ఉమ్మేసినా పోతుంది. నేను అంటాను, దేవుడు అంటాడు చూడండి, కట్టిన వాడైన నేను ఊరికే ఉండంటాడు. చూడండి మీరు అనుకుంటున్నారు హింసిస్తున్నాం, వాళ్ళు ఏమనట్లేదు, మేము హింసిస్తున్నాం, వాళ్ళు ఏమనట్లేదు, వాళ్ళు చేతగాని వాళ్ళు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు, ఇష్టానుసారంగా చేసేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు వీళ్ళు ఏమనట్లేదు, నువ్వు మొహం మీద ఉమ్మేసినా సైలెంట్గా పోతున్నారు, క్రైస్తవం ఏమన్నది మీరు అనుకుంటున్నారు. కట్టిన వాడైన దేవుడు, రక్తం ఇచ్చి సంపాదించిన దేవుడు ఊరికే చూస్తూ ఉంటాడంటే చరిత్రలో చూడండి. ఈ చరిత్రలో మేము ఎక్కడ చూడలేదు. ఐగుప్తు నుండి అంటే కానాను భూభాగానికి బయలుదేరుతున్నప్పుడు ఒక పర్టికులర్ కాలమాన భౌగోళిక పరిస్థితులకు వచ్చేసిన తర్వాత, ఎర్ర సముద్రంలోకి వచ్చేసిన తర్వాత ఇజ్రాయేలుని అడ్డగిస్తే వచ్చిన జాతులు ఏమైపోయాయి చెప్పండి? కనిపిస్తున్నాయి ఇప్పటిగా జాతులు? ఒక్క జాతి కూడా లేదు. మొత్తము సమూలము సర్వనాశనం అయిపోయాయి. మా దగ్గర బలం ఉంది, మా దగ్గర రౌతులు ఉన్నాయి, మా దగ్గర మనుషులు ఉంది, మారబలం ఉందన్న ఏ రాజ్యాలు కనపడలేదు అప్పటికి. ఇజ్రాయెల్ని అడ్డగించిన ఒక్క రాజ్యం ఉందా? సువార్తకు అడ్డ వచ్చిన ఒక్కరి జీవితాలు బాగుపడ్డాయి ఇప్పటికీ? సువార్తను అడ్డగిస్తూ, సువార్తకులను చంపేస్తున్న, సువార్తకులను సేవకులను ఇబ్బంది పెడుతున్న ఒక్క కుటుంబాలు బాగుంటాయి? ఆధార్ కార్డు నేను అడుగుతున్నాను, ఆధార్ కార్డు లేకుండా అయిపోతాయి ఒకనొక కాలమానానికి వచ్చేసరికి. ఏమనుకుంటారు? సువార్త అంటే ఇష్టానుసారంగా నడుచుకుంటూ, దేవునికి నచ్చకుండా దేవుని ప్రకటిస్తున్న మమ్మల్ని హింసిస్తూ, చంపేస్తూ, ఇష్టానుసారంగా నడుచుకుంటూ వీళ్ళు బలహీనులు ఏం చేయాలని ఇష్టం కొడతారు వచ్చి. కట్టిన దేవుడు నేను అడుగుతున్నా, కట్టిన దేవుడు ఊరికే చూస్తూ ఉంటాడు. కట్టిన దేవుడు తలచుకుంటే, కట్టిన దేవుడు సంఘాన్ని కట్టిన దేవుడు, సేవకుని నియమించిన దేవుడు, సువార్తకు పంపిన దేవుడు తలచుకుంటే, జోక్యం చేసుకుంటే ఆధార్ కార్డులు మరి ఉండవు. ఏమనుకుంటున్నారు? సువార్త అంటే ఇస్తాను. ఈరోజు సంఘాల్లో కూడా మళ్ళీ చెప్తున్నాను, బాధ చెప్తున్నాను, సంఘాల్లో కూడా తయారైపోయారు సేవకులు.
డబ్బులు వస్తే చాలే. రుచిమరి గారు మళ్ళీ చెప్తున్నాను, సిగ్గుమాలిన రుచిమరి గారు డబ్బులకి రుచిమరిగిపోయి ఇష్టానుసారమైన బోధకు సున్నిత భావాన్ని వ్యక్తపరుస్తున్న ఆశీర్వాదాలు, పనికిమాల బోధ, ఆదిమ సంఘ బోధ ఎలా ఉంది చూడండి. పౌలు గారు చెప్పిన బోధ, ఆదిమ సంఘ బోధ, కొత్త నిబంధన బోధ, పరిచర్య ఎలా ఉంది చెప్పండి. కొత్త నిబంధన బోధ ఎలా ఉంది? ఇష్టానుసారంగా ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఏంటి సంఘానికి ఇచ్చిన నియమాలు ఏంటి, పద్ధతులు ఏంటి, దానికి ఇచ్చిన కమాండ్స్ ఏంటి, జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ బోధిస్తున్నారు సంఘాల్లో. ఈరోజు బోధించరు. ఎందుకంటే యెజబేలు బోధలు వచ్చేసాయి కదా. ఆశీర్వాదం అనే బోధలు, ఆశీర్వాదం మాత్రం పట్టుకొని చచ్చే బోధలు వచ్చేసాయి ఈరోజు. ఇంకా ఎంతకాలం నడుతున్నాను? ఎంతకాలం ఈ ఆశీర్వాదాల వెంటే పరిగెడతారు? ఇంకా ఎంతకాలం ఇష్టానుసారమైన నడక వైపు మాత్రం పరిగెడతారు వీళ్ళందరూ? చూడండి, మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు అంటే ఏంటి అని అర్థం అవ్వాలంటే, సత్యం అంటే ఏంటో తెలియాలి. క్రీస్తు అర్థం అవ్వాలి అంటే వాక్యం చదవాలి. క్రీస్తు అంటే ఏంటని అర్థం అవ్వాలి అని అంటే వాక్యం చదవాలి. వాక్యం గూర్చిన జ్ఞానమును యుగములలో తరములలో మరుగు చేపడే సంగతులను గూర్చి చేపట్టి క్రీస్తు పాదాల యొద్దకు తేయగలిగిన ఆలోచన మీలో ఉందా? ఏ సత్యమును మీరు వెంబడిస్తున్నారు? ఏ సిద్ధాంతాన్ని మీరు వెంబడిస్తున్నారు అడుగుతున్నాను. ఏ సత్యమును, ఏ సిద్ధాంతాన్ని మీరు వెంబడిస్తున్నారు? యుగములలోను తరములలోను మరుగు చేయబడిన సంగతులను చెరపట్టి క్రీస్తు పాదాలకి యొద్దకు తేయగలిగినంత స్టాండర్డ్స్ ఉన్నాయి మీకు నేను అడుగుతున్నాను. అంత చదవగలుగుతున్నారా బైబిల్ని? అంత జ్ఞానించగలుగుతున్నారా దేవుని వాక్యంను గూర్చి? ప్రస్తుత సమాజ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాక్యంతో దాన్ని సందుకుదుర్చి ఆ ప్రాంత పరిస్థితులను దేవునికి లోబడినట్లుగా తయారు చేయగలుగుతున్నారా? తయారవుతున్నారా మీరు? ఇదే చెప్తున్నట్లు పౌలు గారు. దేవుని కూర్చున్న జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును వితర్కమును పడద్రోసి సమస్త జ్ఞానమును సమస్త సిద్ధాంతాలను క్రీస్తు పాదాల యొద్దకు తేగలనట్టుగా అక్కడ రాస్తారు చూడండి. మేము వితర్కమును దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడాలి. దేవుని కూర్చున్న జ్ఞానమును వితర్కమును దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి వితర్కమును క్రీస్తుకు లోబడినట్టుగా తెస్తాం అంటున్నాడు చూడండి పౌలు గారు. దేవునికి లోబడినట్టుగా, క్రీస్తుకు లోబడినట్టుగా ప్రతి ఆలోచనని, ప్రతి సిద్ధాంతాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతి వర్షిప్ని ఆడుతున్న ప్రతి వర్షిప్ని క్రీస్తుకు లోబడినట్లుగా తెస్తాం అంటున్నాడు చూడండి. చాలా మంది అనుకుంటారు మేము బోధ చేస్తున్నాం, మేము వర్షిప్ చేస్తున్నాం అంటారు చాలా మంది. మీకు అర్థమవుతుందా? యెజబేలు వర్షిప్లు ఇవన్నీ మనం చెప్తాను. యెజబేలు వర్షిప్లు ఇవన్నీ ఇష్టానుసారంగా చేసి యెజబేలు వర్షిప్లు, నికోలాయితుల బోధలు మేము అడుగుతున్నాం. పౌలు గారు మాకు ఇచ్చిన కమెంట్ బట్టి మీకు చెప్తున్నాం చూడండి. దేవుని జ్ఞానం అడ్డగించు ప్రతి వితర్కమును పడద్రోసి క్రీస్తుకు సమస్తము లోబడినట్లుగా తెస్తాం. అందుకే మేము మొన్న డిబేట్లకు పిలిచారు. వీళ్ళందరూ డిబేట్లకు వచ్చారా? వాళ్ళు వర్షిప్ డిబేట్లకు వచ్చారా? భయపడ్డారు. ఎందుకంటే వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు, ఇష్టానుసారంగా నడక అలవాటు పడిపోయారు. అరే యెజబేలు మూర్ఖత్వం, దేవునికి వ్యతిరేకమైన ఆత్మగా యెజబేలు మూర్ఖత్వాన్ని బట్టి దేవునికి వ్యతిరేకంగా అయిపోయింది. నిమ్రోద్ అయినా, యెజబేల్ అయినా, ఈ నికోలాయితులైనా, ఆదిమ సంఘంలో నా నికోలాయితులైనా దేవునికి వ్యతిరేకమైన ఆత్మ కలిగిన వీళ్ళు ఆ రోజు దేవునికి వ్యతిరేకంగా చేశారు. లేఖనాలు కూర్చుని జ్ఞానం తెలియదు, వీళ్ళకి ఇష్టానుసారంగా నడక అలవాటు పడిపోయి మేమే చేస్తామని అధికారానికి లోహ పిచ్చికి అలవాటు పడిపోయి ఈరోజు ఏం పడుతుంది? ఆ లిప్స్టిక్లు వేసుకొని ఆడుతున్నా. సిగ్గు లేకుండా మరి చెప్తున్నాను. ఆ లిప్స్టిక్లు వేసుకొని ఇష్టానుసారమైన ఆ హెయిర్ కట్స్ ఏంటి నేను అడుగుతున్నా. ఇష్టానుసారమైన హెయిర్ స్టైళ్ళు, ఎగరడాలు, దుంకడాలు స్టేజ్ల మీద ఏంటాయి? ఈ క్రిస్టియన్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చే ఎవరని మరి చెప్తున్నాను. క్రిస్టియన్ ప్లాట్ఫామ్ నుంచి ఎవడు మాట్లాడినా, ఆడి ఆలోచన అయినా, ఆడి పద్ధతి అయినా, ఆడి విధి విధానమైన క్రీస్తుకు లోబడినట్లుగా ఉండాలి. మీ అధికారం మీకు ఇష్టానుసారమైన అధికారాన్ని బట్టో దేన్ని బట్టో మాకు ఇష్టానుసారంగా నడుచుకుంటామంటే అవ్వదు. మాకు ఇచ్చిన కమెంట్ బట్టి మేము చెప్తున్నాం చూడండి. క్రీస్తుకు లోబడినట్లుగా దేవుని కూర్చున్న జ్ఞానం అడ్డగించు ప్రతి వితర్కమును క్రీస్తుకు లోబడినట్లుగా తెస్తాం అంటున్నాడు చూడండి. అక్కడ ఈ యెజబేలు బోధలు వచ్చేసాయి. సేవకుని వ్యతిరేకమైన బోధలు ఆదిమ సంఘంలో ఇప్పుడు చూసాం. ఒకసారి మళ్ళీ ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. గ్రంథం 2:20 వచ్చినాం అనుకుంటా కదా. ఆయనను నీ మీద తప్పుకుటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీని నీవు ఉండనిచ్చి ఉన్నావు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? థుయతైర సంఘానికి రాస్తూ ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? థుయతైర సంఘానికి రాస్తూ, సంగమా యెజబేలు స్త్రీను ఉండనిచ్చావు, సంగమా యెజబేలు స్త్రీను ఉండనిచ్చావు. ఈరోజు క్రిస్టియానిటీ లెక్క అడుగుతాడు దేవుడు. ఏ బోధన మన క్రిస్టియానిలో ఉండనిచ్చాం? ఏ సిద్ధాంతాన్ని దేవునికి వ్యతిరేకమైన, దేవునికి కూర్చున్న జ్ఞానాన్ని అడ్డగించే ఏ సిద్ధాంతాన్ని ఉండనిచ్చాం మనము సంఘాల్లో? ఏ యెజబేలు స్త్రీని ఆహ్వానించాం? ఏ వర్షిప్ను మనం అలవ చేస్తున్నాం? దేవుడు అంటాడు. ఒకటి ఫోన్ చేసి నాకు అన్నాడన్నా, మీరు వస్తే తెలుస్తుంది అన్న. ఏం తెలుస్తుంది అని అడుగుతున్నా. ఏం తెలుస్తుంది అక్కడ వస్తే?
యెజబెలు వర్షిప్, నికోలాయిత వర్షిప్. మళ్ళీ చెప్తున్నాను, తిరగేసి తిప్పేసి అది చేసిన ఇది చేసిన, మళ్ళీ చెప్తున్నాను ఇదంతా యెజబెలు వర్షిప్. లిప్స్టిక్లు, యువతను నాశనం చేసే జేసీఎన్ఎం యువతను ఆరని అగ్నికి ఆహుతి చేసే ఆ వర్షిప్ నికోలాయితులది ఈ వర్షిప్ అంతా నికోలాయితులది. ఈ వర్షిప్ అంతా యెజబెలుది. దేవునికి వ్యతిరేకమైన ఆత్మ కలిగిన ఈ యెజబెలు సంఘాన్ని నాశనం చేయడానికి యెజబెలు అనే స్త్రీని, యెజబెలు అనే బోధన, యెజబెలు అనే పద్ధతిని మీ సంఘాల్లో ఉంచారు. ఇలా అంటున్నాడు చూడండి దేవుడు. క్రిస్టియన్లు ఈరోజు మనం ఉండనిచ్చినా దేవుడు అంటాడు ఇలాంటి బోధన అడ్డుకొని మనము కమాండ్ చేస్తున్నాడు. తిమోతికి కూడా కమాండ్ చేస్తాడు పౌలు. దుర్బోధను, దేవునికి వ్యతిరేకమైన బోధను, నిమ్రోదు ఆత్మ కలిగిన ఈ బోధను, యెజబెలు బోధ కలిగిన ఈ ఆత్మను, యెజబెలు స్త్రీ వంటి ఈ ఆత్మను ఉండనిస్తే సమాజం మరి చెప్తున్నాను, క్రైస్తవ సమాజాన్ని నాశనం చేయడానికి ఇప్పుడు చెప్తున్నాను. వర్షిప్ అనే పేరుతో ఇష్టానుసారంగా నడుచుకుంటున్న ఈ యువతను చెప్పండి, వాళ్ళ సంఘానికి నడుపుతుంది, వాళ్ళ సంఘానికి వస్తున్న ఆ యువతను ఆరని అగ్నికి ఆహుతి చేస్తున్న ఈ వర్షిప్ మనం ఎదుర్కోకూడదా? చెప్పకూడదా? సత్యం చెప్పకూడదా? మరి నేను అడుగుతున్నాను, మాట్లాడండి, ప్రతి ఒక్కరు గొంతిప్పండి, మాట్లాడండి. ఇది దేవునికి వ్యతిరేకమైన నిమ్రోధ ఆత్మ కలిగిన, యెజబెలు స్త్రీ ఆత్మ కలిగిన బోధలు ఇవన్నీ. ఏం నేర్పిస్తున్నారు సంఘానికి? వర్షిప్లు నేర్పిస్తున్నారా? ఏం నేర్పిస్తున్నారు? లిప్స్టిక్లు వేసుకోవడం మహా అంటే లిప్స్టిక్లు వేసుకోవడం నేర్పిస్తారు. మహా అంటే చెప్పండి, హెయిర్ స్టైల్ వేసుకోవడం నేర్పిస్తారు. మహా అంటే చెప్పండి. నేను అడుగుతున్నాను పొద్దున్నుంచి సాయంత్రం వరకు వచ్చేసరికి పని చేసి కూలి నాలి చేసి అప్పటికి జ్వరాలు వచ్చి పడితే తెలుస్తుంది. ఆలయాల డబ్బుల మీద రుచి మరిగి డబ్బు మీద వ్యామోహంతో ఆస్తో ఆలయాల డబ్బు మీద డబ్బు ఒక పైసా విలువ తెలియకుండా నువ్వు సేవకుడు అయ్యావు కదా, మరి ఏం చూస్తున్నావు? సాయంత్రం వచ్చేసరికి జ్వరాలు వస్తే తెలుస్తాయి. పనికి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి పాడి పని అని ఏ పనైనా డబ్బులు రాకున్నా ఆ పని చేసి అలసిపోయి ఆరోగ్యాలు బాగాలేక స్థితిగతులు బాగాలేక ఏం అర్థం కాని పరిస్థితిలో నుంచి వచ్చాము మేము. అలాంటి పరిస్థితులు వచ్చి చాలామంది వచ్చారంటే అలాంటి పరిస్థితుల్లో ఇష్టానుసారమైన బోధకు అలవాటు పడిపోయారు. మళ్ళీ చెప్తున్నాను, స్మరణ సంఘానికి రాసేటప్పుడు ఇదే దేవుడు, స్మరణ సంఘానికి నువ్వు లేమిలో ఉన్నా నువ్వు ధనవంతురాలివే. స్మరణ నువ్వు లేమిలో ఉన్నా తెలుసా, నువ్వు ధనవంతురాలివే. ఆసియాలో లేమిలో ఉన్నా నువ్వు ధనవంతురాలివి. ఎందుకు తెలుసా? నేను నిన్ను ఎన్నుకున్నా, నేను పోషించుకుంటున్నా, నేను నీతో ఉంటా, అంతవరకు నేను నీతో ఉంటా. స్మరణ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, మీ ఆసియా ప్రాంతాల్లో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరి దగ్గర నేను వెళ్ళలేదు. కానీ స్మరణ నీ దగ్గరికి నేను వచ్చా. డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, గనులు ఉన్నారు, వీళ్ళందరికి దగ్గర నేను పోలేదు. కానీ స్మరణ నీ దగ్గరకు వచ్చా. బీదలైన మీరు, కడు పేదలైన మీరు, ఆ పూటకి చాలా అనుకున్న మీ దగ్గరికి నేను వచ్చా. స్మరణ నేను ప్రేమిస్తున్నాను, నిత్యత్వాన్ని నీకు ఇస్తాను, నిత్యత్వంలో నాతో కలిసి నీతో ఉంటాను, నాతో కలిసి రాజ్యం యుగ యుగాలు నాతో ఉంటావు. స్మరణ నువ్వు డబ్బులున్న వాళ్ళు నన్ను చూడలేదు, డబ్బులున్న పెద్ద పెద్ద సంఘాలు నన్ను చూడలేదు, డబ్బులున్న పెద్ద చెప్పండి పాస్టర్లు నన్ను చూడలేదు, నికోలాయితుల బోధన అనుసరిస్తున్న చెప్పండి యెజబెలు బోధన అనుస్తున్న పెద్ద సంఘాలు నన్ను చూడలేదు. నిరుపేదమైన నీవు కడు పేదరికంలో నువ్వు నన్ను చూసావు. స్మరణ నేను మర్చిపోను. నేను నిత్యత్వంలో నా రాకడలో నాతో కలిసి సింహాసన గొర్రెపిల్లతో కలిసి యుగ యుగాలు మీరు పాలిస్తారు. స్మరణ అంటున్నాడు చూడండి దేవుడు. కడు పేదరికం కొన్నిసార్లు దేవుడు ఎందుకు ఇస్తాడో తెలుసా? ఆయన నిత్యత్వంలో మనం ఉండడానికి దేవుడు ఇస్తాడు. కడు పేదరికం ఎందుకు ఇస్తాడో తెలుసా? దేవుడు ఆయనతో కలిసి ఉండడానికి మనకి ఇస్తాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఎందుకు ఇచ్చాడురా దేవుడు మనకు, కొన్నిసార్లు అనుకుంటే ఎందుకు ఇచ్చాడురా దేవుడు మనకి పేదరికం, ఎందుకు ఇచ్చాడురా దేవుడు మనకి కడు పేదరికం మనం అనుకుంటాం. కానీ దేవుని ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి చూడండి. గనులున్న వారికి గొప్పవారైన వారి దగ్గరికి సువార్త పోలేదు, గనులైన వారి దగ్గరికి సువార్త పోలేదు. ఏ యోగ్యత లేని మనకు కడుపేదలైన మనము, కడుపేదరికంలో ఉన్న మన దగ్గరికి కనీసం ఒక పూట తినేది ఒక పూట తినక ఏం పరిస్థితులు అర్థం కాక రేపు ఎలా బ్రతుకుతామో అనే ఐడెంటిటీ లేని మన బ్రతుకుల దగ్గరికి సువార్త వచ్చిందంటే నిత్యత్వంలో క్రీస్తుతో గొర్రెపిల్లతో రానైన రాజుతో యుగ యుగములు తనతో కూడా ఉండే నిత్య సింహాసనాసీనుడైన అద్వితీయ దేవుని కుమారునితో అద్వితీయ దేవుడైన సత్యవంతుడైన క్రీస్తుతో మనం ఉండడానికి. స్మరణ నువ్వు ఉండాలి. స్మరణ నువ్వు నాతో ఉండడానికే నీకు ఆ పేదరికాన్ని ఇచ్చాను. నువ్వు నాతో ఉండడానికే నానామను కట్టబడ్డావని, నీ వ్యాపారాలు చెడగొట్టినా నువ్వు నానామను కట్టబడ్డావని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నువ్వు నన్ను క్రీస్తు అనే సువార్తను ప్రకటిస్తున్నావని, నిన్ను హింసలు పెట్టి ఏదేదో చేసి మీ వ్యాపారాలు నాశనం చేసి మీ బ్రతుకుల మీద కొట్టి, మీ ఆలోచన మీద కొట్టి, మీ మానం మీద కొట్టేసి, మీ పరువు మీద కొట్టేసి నిన్ను ఇష్టానుసారంగా హింసలు పెడుతున్న ఆ ఎఫ్ఎస్సి ప్రాంతంలో డబ్బులున్న వారిని నేను ఎన్నుకోలేదు, గనులైన వారిని నేను ఎన్నుకోలేదు, రాజులైన వారిని, అధిపతులైన వారిని,
గొప్పవారిని, వ్యాపారంలో లాభం కలిగిన వారిని నేను ఎన్నుకోలే స్మరణ. కడు పేదరికంలో ఉన్న నిన్ను, నన్ను ప్రేమిస్తున్న నిన్ను, నాకు ఏ ఆధారం లేకుండా నన్ను నమ్మిన, నన్ను విశ్వసించిన నిన్ను ప్రేమిస్తున్న స్మరణ అంటున్నాడు. చూడండి దేవుడు, ఈరోజు అలా ఉన్నామా మనము? ఈరోజు అలా ఉన్నామా? దేవునికి ఇష్టానుసారంగా నడుస్తున్నామా? కడు పేదరికంలో ఉన్న క్రీస్తే కావాలని నలగలుగుతున్నామా? డబ్బులున్న వాళ్ళ దగ్గరికి స్వార్థ రాలేదని మళ్ళీ చెప్తున్నాను. డబ్బులున్న వారి దగ్గరకు, గొప్ప గొప్ప వారి దగ్గరకు దేవుడు పిలుచుకోవట్లేదు. నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ప్రేమించగలుగుతున్నామా? దేవునికి ఇష్టానుసారంగా నడవగలుగుతున్నామా? యెజబెలు బోధన ఎదిరించగలుగుతున్నామా? గొప్ప వాళ్ళ దగ్గరికి, జనాల దగ్గరికి స్వార్థ వెళ్ళిందంటే వెళ్ళలేదు. మన దగ్గరికి వచ్చింది. ఏంట్రా అంటే ఏ యోగ్యత లేదు, ఏంట్రా అంటే ఏ గొప్పతనం లేదు, ఏంట్రా అంటే ఏ మంచి లేదు, ఏ గొప్పతనం, ఏ క్వాలిఫికేషన్, ఏ మంచి మనలో లేదు. ఆయనే ప్రేమించి మొదట ఆయనే ప్రేమించి పాపంలో ఉన్న, చచ్చిన, పాపంలో పడిన మనల్ని తిరిగి లేపడానికి, మళ్ళీ ఆయన పునరుద్ధాన బలంతో తిరిగి లేపడానికి, తనలో తదేకంగా చేసుకోవడానికి, తన రూపము చొప్పున, తన ప్రణాళిక చొప్పున, తన పోలికతో నిర్మించుకున్న నిన్ను మరలా ఏకం చేసుకోవడానికి, తనలో ఇష్టానుసారం ఆయనకి ఇష్టంగా బతకడానికి మళ్ళీ నేను పిలుస్తున్నాడు. మరి చెప్తాను, దేవునికి ఇష్టానుసారంగా నడిచే బోధలో సువార్త అంటే ఏంటి, వాక్యం అంటే ఏంటి, సేవ అంటే ఏంటి, సేవ అంటే ఎలా ఉండాలి, యుక్తమైన సేవ అంటే ఎలా ఉండాలి, మళ్ళీ చెప్తున్నాను. యుక్తమైన సేవ అంటే ఏంటో కూడా అడిగితే నేను డైరెక్ట్గానే అంటున్నాను. యుక్తమైన సేవ అంటే ఎలా ఉండాలని ఇప్పుడు ప్రస్తుత కాల సమాజానికి తెలుసా? కార్లు తెలుసు, వర్షిప్పులు తెలుసు, వర్షిప్పులు ఎగురుతారు, దుంకుతారు. ఇదా సేవ? ఇదా? వీళ్ళకి ఇష్టారంగా బోధ చేస్తున్నారండి ఇవన్నీ. చూద్దాం ఆ యెజబెలు ఏం చేసింది అసలు. ఆ యెజబెలు బోధ అని ఎందుకు అంటున్నారు ప్రతిసారి? అసలు దేవునికి వ్యతిరేకంగా నడిచిన ఆ బోధ పరిస్థితి ఏంటి? అసలు దేవునికి వ్యతిరేకంగా నడిచిన యెజబెలు ఏమైపోయింది? అసలు దేవునికి వ్యతిరేకంగా నడిచిన ఆ యెజబెలు ఏమైపోయింది? అసలు దేవునికి వ్యతిరేకంగా నడిచిన ఆ పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఆ బోధ ఎలా ఉంది? యెజబెలు బోధ అని ఎందుకు అంటున్నారు? చూద్దాం ఒకసారి. 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29 నుంచి నేను చదువుతాను. సమయం పెద్దగా లేదు కనుక సింపుల్గా చదువుతాను. సమయం పెద్దగా లేదు కనుక 29, 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. యూదా రాజు అయిన ఆస ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇజ్రాయేలీయుల వారికి రాజై షమ్రోనులో ఇజ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. చూడండి, చెడుతనం చేశాడంట. పూర్వీకులకి అందరికీ మించినంత చెడుతనం చేసేసాడంట. ఎవరు? ఆహాబు. ఎవరు ఈ ఆహాబు? ఎవరు? యెజబెలు భర్త. వీళ్ళ పాపాలు పండాయి. ఇలా పాపాలు పండాయి. కొత్త మళ్ళీ ఇటు అధ్యాయాలు తిరిగేసేటప్పటికి వీళ్ళందరూ ఏకమవుతారు. నువ్వు చంపేస్తావు. ఈ సమస్య అంతటికా చూద్దాం, అది కూడా చూద్దాం. దృష్టికి చెడుతనం చేసెను. నేబాతు కుమారుడైన యారోబాముకు జరిగిన పాపక్రియలు అనుసరించి నడుచుకున్నటకు స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజు అయిన ఎద్బాయేలు కుమారుడైన యెజబెలును వివాహము చేసుకొనెను. బయలుదేవతను పూజించు వారిని మొక్కుచునుండెను. షమ్రోనులో తాము బయలును కట్టించిన మందిరమును బయటనకు ఒక బలిపీఠం కట్టించను. మరియు ఆహాబు దేవస్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసెను. వీళ్ళ ఏలుబడికి వచ్చేసరికి, ఎవరు ఏలుబడి చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. ఆస ఏలుబడికి వచ్చేసరికి ఆహాబు వాళ్ళ పితరుల కంటే భయంకరమైన పాపం చేశాడు యెహోవా దృష్టికి. వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు? ఆహాబు భయంకరమైన పాపం చేస్తే మళ్ళీ దీనికి తోడు ఎవరంటే యెజబెలు. యెజబెలు ఎవరు? పైలు దేవత ఆరాధికురాలు. ఇలా చెప్తున్నారు, గొప్ప గొప్ప ఆరాధికులు, మెగా సంఘాలు, మెగాలోడన్ సంఘాలు మీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ వర్షిప్పులు అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? బయలుదేరా దేవత ఆరాధికులు. డిక్లరేషన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే చెప్తున్నాను మీకు అందరికీ. దానికి తోడు ఎవరు తయారయ్యారు? భార్య తయారైంది. భ్రష్టత్వానికి
పీక్స్లో ఉన్న ఆహాబుకు భ్రష్టత్వానికి నెక్స్ట్ లెవెల్లో భ్రష్టత్వానికి నెక్స్ట్ లెవెల్లో పితరుల కంటే ఘోర పాపం చేసిన ఆహాబుకి ఎవరు తోడయ్యారు? మళ్ళీ భార్య తోడైంది. బయలుదేవతను ఆరాధిస్తున్న ఇజ్రాయేలీలో దేవునికి ఇష్టానుసారంగా నడిచే వాళ్ళు లేరా అంటే లేరు, ఉన్నారు, కొందరు ఉన్నారు. అలాంటి వారిని వివాహం చేసుకోవాల్సిన ఇతను దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో ఉన్న ఈ యెజబెల్ను పెళ్లి చేసుకొని అందరికంటే పాపం చేశాడు. అటు తర్వాత ఏలియా ప్రవక్త వస్తాడు. మళ్ళీ ఏం చేశాడు ఈ ఏలియా ప్రవక్త? సింపుల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తాను, డైరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తాను. ఏలియా ప్రవక్త వస్తాడు. వీళ్ళ దుష్టత్వమును, వీళ్ళ భయంకరత్వము, పాపిష్టి బ్రతుకంతా బయటపడి దేవుని కోపానికి రగిలే అంత పరిస్థితుల్లో వచ్చిన తర్వాత ఏలియా వచ్చి, రే ఇలా ఉండకనరా, దేవునికి ఇష్టానుసారంగా నడవనరా, ఇజ్రాయేలీలను మీరు, దేవుని ప్రజలైన మీరు గద్దతను రెక్కల మీద తోడుకొచ్చినట్టుగా ఐగుప్తు నుండి కానాలకు తోలుకొచ్చిన ఈ దేవునికి ఇష్టానుసారంగా నడవనరా అన్న ఉద్దేశంతో చెప్తూ అంటారు. చూడండి, ఇక మీరు ఇష్టానుసారంగా నడుచుకుంటే సరే, దేవునికి ఇష్టంగా నడుచుకుంటే సరే, వర్షాలు పడతాయి, జీవితాలు బాగుపడతాయి. దేవునికి ఇష్టానుసారంగా నడవకుంటే మీ బతుకులు వర్షాలు పడవని డైరెక్ట్గా చెప్తాడు ఏలియా ప్రవక్తని. అడుగుతున్నాను, ఇదంతా ఏంటి అంటే, ఇదంతా దేవునికి ఎందుకు కోపం వచ్చిందంటే, ఎందుకు కోపం వచ్చింది చెప్తాను చూడండి. దేవుని కాదన్న ఆరాధన, దేవుని స్థానంలో ఇంకోరిని పెట్టిన ఆరాధన దేవుడు కాదు. యెజబెల్ అన్న ఈ ఆరాధన దేవుడు కాదు. ఆషేరాదేవి అన్న ఈ ఆరాధన దేవుడు కాదు. యహ్వే కాదు, యెహోవా కాదు, దేవుడు కాదు. ఇక్కడ ఉంటుంది చూడండి, దేవుడు కాదు. బయలుదేవతని ఆరాధిస్తున్నా ఈ ఆరాధనకు దేవునికి కోపం. మరి చెప్తున్నాను, కొత్త నిబంధనలోనైనా పాత నిబంధనలు దేవునికి భయంకరమైన కోపం ఏమైనా తెలుసా? విగ్రహారాధన, ఈడోల్ వర్షిప్. మరి చెప్తున్నాను, ఈ వర్షిప్ పేరుతో వచ్చేసారండి వీళ్ళందరూ. వర్షిప్ పేరుతో వస్తున్నారు, వర్షిప్ ఎగురుతున్నారు, తిరుగుతున్నారు. బైబిల్ అంటే ఏంటో తెలియదు, వాక్యం తెలియదు, ఒక రెఫరెన్స్ చెప్పలేరు. ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఎగరేస్తున్నారు, తిరిగేస్తున్నారు. ఆదిమ సంఘానికి ఇచ్చిన పరిచర్య విధి విధానాలు ఇవా, నైతిక విలువలుగా, సంఘానిలో నైతిక విలువలు పడిపోతున్నాయి. అసలు ఏం చేస్తున్నారు తెలియట్లేదు. ఆ స్కిన్ టైట్లు ఏంటి, ఆ ఎగరడాలేంటి, సువార్త భారం అంటే ఇదాన్ని అడుగుతున్నాను. సువార్త భారం మొన్న ఆర్టీఓ ప్లాట్ఫామ్ నుంచి పెద్దలు మాట్లాడితే మీకు సువార్త భారం లేదంటారు, మీకు ఆత్మల భారం లేదంటారు. అదా ఆత్మల భారం? నేను అడుగుతున్నాను, అదా ఆత్మల భారం? ఎగడం ఆత్మల భారం. నైతిక విలువలు పడిపోతే సంఘాలు ఎలా అవుతాయో తెలుసా? లస్ట్గా వాడి పడిపోయింది. మరి చెప్తున్నాను, పాపానికి పెద్దపీట వేస్తున్నారు మీరందరూ కలిసి, అనైతిక విలువలకు పెద్దపీట వేస్తున్నారు మీరందరూ కలిసి. నైతిక విలువలు లేకుంటే మరి చెప్తున్నాను, క్రీస్తు పెద్దపీట నైతిక విలువలకు సంఘం, ఆదిమ సంఘం నైతిక విలువలతో పెద్దపీట వేసింది. ఈరోజు చేస్తున్నాను. నేను అడుగుతున్నాను, చేస్తున్నారా మీరందరూ? వర్షిప్ అంటున్నారు, బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, ఇష్టానుసారమైన నడకకు, నికోలాయితుల బోధకు, యెజబెలు వర్షిప్కు మరి చెప్తున్నాను, నికోలాయితుల బోధకు, యెజబెలు నిమ్రోద్ ఆత్మకు, దేవునికి వ్యతిరేకమైన నిమ్రోద్ ఆత్మలాగా ఇష్టానుసారంగా ఎగురుతున్నారు, చేస్తున్నారు. బైబిల్ నుంచి, స్క్రిప్చర్ నుంచి సరి చేద్దామని డిబేట్లకు వెళ్తే డిబేట్లకు రారు. ఏదైనా వీడియో పెడితే దానికి వ్యతిరేకంగా కామెంట్లు రెడీగా ఉంటారు ప్రతి ఒక్కరిని. అడుగుతాను, దేవునికి వ్యతిరేకమైన వర్షిప్ యెహోవా కాదన్న ఆ యెజబెలు నాశనం చేసేసాడు. చివరికి వచ్చేసరికి నాబోతులాగా చచ్చిపోయింది. నాబోతులాగా కుక్క వచ్చి రక్తం నాకితే ఏమున్నాయంట? కేవలం తన చేతులు కాళ్ళు మాత్రమే ఉన్నాయంట, బాడీ ఏం లేదంట. నేను అడుగుతాను, గుర్తుపెట్టుకో, దేవునికి వ్యతిరేకమైన నిమ్రోద్ ఆత్మ కలిగిన ఈ వర్షిప్లు, దేవునికి వ్యతిరేకమైన యెజబెలు ఆత్మను కలిగిన ఈ వర్షిప్లు మొత్తాన్ని, క్రైస్తవ సమాజాన్ని, ఆ జేసీ అన్న యూత్ని, మీ సంఘాలకు వచ్చే యూత్ని, మీ సంఘాలకు వచ్చే పెద్దల్ని ఏ చూపుతో చూస్తారు తెలుసా మీకు? మీ సంఘాలకు వచ్చే పెద్దలు ఏ నరక కూపానికి అలవాటు పడిపోతున్నారో తెలుసా? ఏ ఆలోచనతో వస్తున్నారు తెలుసా? సమాజానికి, సంఘానికి ఎందుకు రావాలంటే దేవుని బాధ్యత నెరవేర్చడం. సంఘానికి ఎందుకు రావాలంటే ఒక బాధ్యతను, ఒక నైతిక విలువలను, పరిశుద్ధతను, దేవుని వ్యూహం ఎలా ఉంటుంది, దేవుని ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని నేర్చుకోవడానికి రావాలి. కానీ నీకు మళ్ళీ ఎగరడానికి రావాలా సంఘానికి? అదే చెప్తున్నాడు చూడండి. దేవునికి వ్యతిరేకమైన ఆత్మ కలిగిందంట ఈ యెజబెలు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కలిగిందంటే ఈ యెజబెలు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కలిగిందంటే ఈ యెజబెలు. యెహోవా దేవుడు, ఇజ్రాయెల్ ఆరాధికుడైన యెహోవా దేవుడు కాదు. యెజబెల్ అన్న ఈ యెజబెల్ బయలుదేవతను ఆరాధిస్తున్న, ఆషేరా దేవుని ఆరాధిస్తున్న, కొన్ని వందల మంది ప్రవక్తల్ని పోషిస్తున్న ఈ యెజబెలు, దేవుని ప్రవక్తల్ని చంపేసిన ఈ యెజబెలుకు ఏ గతి పట్టిందో మీరు చెప్పండి. సంఘాల్లో ఇష్టానుసారమైన బోధ తెస్తే దేవుడు ఊరికే చూస్తాడా? సంఘాల్లో ఎగడాలు చేస్తే దేవుడు ఊరికే చూస్తాడా? కప్పెట్టేస్తాడు. నేను చెప్తున్నాను, ఏదో ఒక పరిస్థితుల్లో మొత్తం పోతారు. దేవుడు లెక్క అప్పచెప్పాలి, దేవుడికి లెక్క అప్పచెప్పాలని చెప్పేసి ఇష్టానుసారంగా చాలామంది అంటారు చూడండి, దేవుడు వాళ్ళని చూసుకుంటారు లేండి, తీర్పులో దేవుడు అంత సీన్ లేదు. వీఆర్ అథారిటీ టు కరెక్టింగ్ ద సొసైటీ, కరెక్షన్ విత్ స్క్రిప్చర్ అథారిటీ. దేవుని లేఖన అధికారంతో మేము కరెక్ట్ చేస్తాం, దేవుని లేఖన అధికారంతో మాట్లాడతాం. దేవుడిచ్చిన ఆజ్ఞలు మాకు స్టాండర్డ్, దేవుడిచ్చిన మాకు ఆజ్ఞలు, అపోస్తలు మాకు చేసిన కమాండ్ని డెఫినెట్గా మనం చెప్తాం. కూడా ఉంటామా?
ఏం నేర్చుకుంటున్నారు సంఘాల్లో? ఇజబేల్ వర్షిప్ ఏం నేర్చుకుంటున్నారు సంఘాల్లో? బయలు వర్షిప్ చూడండి. అలాగే ఏమని చెప్తుంది, డైరెక్ట్గా చెప్తాడు. మళ్ళీ ఇక్కడ చెప్తాడు చూడండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధించిన తిప్షీయుడగి ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధి నేను నిలిచి ఉన్నాను, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా జీవంతో నా మాట ప్రకారం గాక ఈ సంగతులను ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చటి నుండి చెప్పేశాడు, ధైర్యంగా చెప్పేశాడు, మీకు చివరి గతి రాబోతుంది, దేవుని తీర్పు ఈ పట్టణం మీదకి రాబోతుంది, సమరోని మీదకి రాబోతుంటుంది. వచ్చే పరిస్థితులు కూడా మళ్ళీ ఏమంటుంది, ఆ సంగతులు అన్నీ తెలిసిన తర్వాత చూడండి మళ్ళీ ఏమంటుంది, 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. యెహోవా కాదన్న ఆరాధన, బయలు అన్న ఆరాధనని, ఆశ్చర్యదేవి యెహోవా కాదు, ఆశ్చర్యదేవి నాకు దేవుడు అన్న ఆరాధనకి దేవుడు పుట్టగ. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు వదిలేస్తే ఎవడు పట్టుకోలేడు, దేవుడు పట్టకుండా ఎవడు వదిలేడు. అది చెప్తున్నాను. ఆ పరిస్థితిలో చూడండి, మంచైనను వర్షమైనను 3.5 సంవత్సరాలు కురవకపోతే మళ్ళీ ఏం చేస్తుందో ప్రవక్తగా వార్నింగ్ ఇస్తుంది. అంటే ఏమో చూడండి, అక్కడ అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం ముందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను, నీ వెళ్ళి ఆహాబునకు దర్శించమని సెలవీయగా ఆహాబును దర్శించటకి ఏలియా షమ్రోనులో ఘోరమైన క్షామం కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడ గోబద్యాను పిలిపించాను. వీటన్నిటి కారణమే ఏలియాను చంపేస్తా అంటది. మళ్ళీ క్షామం పుట్టించిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు యెహోవా దేవుడైన ఆ దేవుడు నిజ దేవుడని బలిపీఠం ద్వారా, బలి ద్వారా, అగ్ని ద్వారా నిరూపించిన తర్వాత కూడా వీళ్ళు ఏమన్నారంటే చూడండి, ఆమె ఏమైంది, ఆ యెజబేలు ఏమంది, ఏలియా చేసినదంతా అతడు కడుగు చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతి అహాబు యెజబేలునకు తెలియజెప్పగా, యెజబేలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపించను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వాని ఒకరి ప్రాణం వల్ల చేదుని దేవుడు నాకు చేయకపోయినలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయను గాక అంటుంది. ఏ ఆత్మ? యెజబేలు ఆత్మ, దేవునికి వ్యతిరేకంగా నడిచే ఆత్మ. ఏ ఆత్మ? యెజబేలు ఆత్మ, దేవునికి వ్యతిరేకంగా నడిచే ఆత్మ. ఏ ఆత్మ? యెజబేలు ఆత్మ. ఏ ఆత్మ? నిమ్రోద్ ఆత్మ. ఏ ఆత్మ? దేవునికి ఇష్టానుసారంగా నడవని ఆత్మ. ఏ ఆత్మ? సాతాను ఆత్మ. దేవునికి ఇష్టానుసారంగా నడవరు, మా ఇష్టం అంటారు, పెద్దలు మాట్లాడితే మా ఇష్టం అంటారు, వాక్యంతో చెప్తే మా ఇష్టం అంటారు. చూడండి, మీరు సంఘాల్లో చూడండి, దేవుని సేవకుడు చూడండి, మీరు కొన్ని సంఘాల్లో చూడండి, దేవుని సేవకుడు నిలబడి వాక్యం చెప్తే ఉన్నట్టు చెప్తే ఆడి బ్రతుకుని అలా తిరగేసి బైబిల్ ముందు పెట్టి చెప్తే రే ఉండనివ్వకండ్రా అంటాడు. నేను అడుగుతున్నాను, సంఘాల్లో కూడా తయారైపోయింది. దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని చెప్తే ఉండనివ్వరు, దేవుని సేవకుడు దేవుని సువార్తను చెప్తే ఉండనివ్వరు, దేవుడు చెప్పిన సత్యాన్ని చెప్తే ఉండని, అలా బతుకులు మార్చకండ్రా అన్నట్టు వాళ్ళు ఉండనివ్వరు. ఎలాగైతే బాప్తిసం ఇచ్చి యోహాన్ని తలగొట్టించారో వీళ్ళు అలాగా తయారైపోయారు. మళ్ళీ చెప్తున్నాను, యెజబేలు ఆత్మ యోహాన్ దగ్గర పనిచేసింది. ఎక్కడ? బాప్తిసం ఇచ్చి యోహాన్ని చంపేయడానికి యెజబేలు ఆత్మ ప్రేరేపించింది. ఎవరిని ప్రేరేపించలేదా? ఏం నేర్పిస్తున్నారు సంఘాలకు? సత్యం చెప్తే చంపేస్తారా? సత్యం చెప్తే ఉన్నట్టుగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఉన్నట్టు మాట్లాడితే ఇది సరి కాదు, ఇది సరి అని చెప్తే మా ఇష్టం అంటారా? ఏం నేర్చుకుంటున్నారు సంఘాల్లో? యెజబేలు ఆత్మ కాదా ఇదన్నీ? అలాంటి యెజబేలు ఆత్మకి ఏదుర్రి. చూడండి ఆ పరిస్థితి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం చూడండి. చివరికి ఆ యెజబేలు పరిస్థితి ఏంటి? దేవునికి వ్యతిరేకంగా నడిచిన ఆ యెజబేలు పరిస్థితి ఏంటి చూడండి. 9వ అధ్యాయం 33వ వచనం 30 నుంచి చదువుతానండి. యోహు యెజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలు నాకు వినబడను గనక ఆమె తన ముఖము రంగు పూసుకొని శిరోభూషము ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టుచుండగా యోహు గుమ్మము ద్వారా ప్రవేశించను. ఆమె అతన్ని చూచి, నీ యజమానుని పంపిన వాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానంగా వచ్చున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూసి నా పక్షముందున్న వారెవరిని అడగగా 2-3 పరిచారకులు పైరుని తొంగి చూసి దీన్ని క్రింద పడదోయుడని అతడు చెప్పగా వారు దానిని కింద పడద్రోసినందున దాని రక్తంలో కొంచెం గోడ మీదను గుర్రముల మీదను చిందించాను. మరియు గుర్రముల చేత అతడు దాన్ని
దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దాన్ని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞయగా వారు దాన్ని పాతిపెట్టబోయి అయితే దాని కపాలమును పాదములు అరచేతును తప్ప మరేమీ కనబడలేదు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? మరి ఎంత ఘోరమైన శిక్ష ఏట్రా అంటే చెప్తున్నాడు చూడండి. దేవునికి వ్యతిరేకమైన నిమ్రోధ ఆత్మతో, దేవునికి వ్యతిరేకమైన యెజబేల్ ఆత్మతో, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనతో, విధి-విధానాలతో దేవుని స్థానంలో ఇంకొకరిని పెట్టి ఆరాధించి సేవకులు చెప్తున్న ప్రతిసారి సేవకులు చెప్తున్నారా చేయకండ్రా, సంఘం అంటే ఇలా ఉండాలరా, సేవకులు అంటే ఇలా ఉండాలరా, సంఘం అంటే ఇలా ఉండాలి, సంఘంలో మన ప్రవర్తన ఇలా ఉండాలి, సంఘం బాగుండాలని చెప్పి ప్రతి ఆలోచనకు వ్యతిరేకంగా నడుచుకునే ప్రతి ఒక్కరి పరిస్థితి ఏంటో తెలుసు. అప్పుడు యెజబేలుకి ఏమైపోయింది? ఉన్నాయా కపాలం మాత్రం మిగిలినంత, 2 కాళ్ళు అంటే అరచేతులు మిగిలాయంట. కుక్కలు వచ్చి నాకుతున్నాయంట రక్తాన్ని. చెప్పలేదా ఏలియా ఇంతకుముందు ఈ మాటను? చెప్పేశాడు. ఏంటి మరి పరిస్థితి? ఎంత భయంకరమైన శాపాలు వస్తాయో తెలుసా దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే. క్రైస్తవాన్ని నాశనం చేసి ఆత్మను రక్షించాల్సిన మీరే నరక కూపంలోకి ఇష్టానుసారంగా ఒక ఆత్మను కొన్ని వందల ఆత్మలు వర్షిప్ అనే పేరుతో నిత్య నరకాగ్నికి మీరు నడిపిస్తున్న మిమ్మల్ని చూస్తూ ఊరికే ఉంటాడా దేవుడు? నేను అడుగుతున్నాను, ఇదంతా ఏ ఆత్మ అంటే నిమ్రోధ ఆత్మ, దేవునికి వ్యతిరేకమైన ఆత్మ. ఇదంతా ఏ ఆత్మ అంటే దేవునికి వ్యతిరేకమైన, చెప్పండి, యెజబేల్ ఆత్మ. ఈ వర్షిప్ ఏంటంటే దేవుని వాక్యం తెలియని ఈ వర్షిప్ ఏంటంటే దేవునికి ఇష్టానుసారంగా వీటన్నిటికీ ఎదురీది దేవునికి ఇష్టానుసారంగా నడవనరా కొంతలో పోయినా చెప్పాలి. పౌలు గారు అంటారు చూడండి, అందుకే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయత ప్రతిదండం చేసి సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైన మీరు చూస్తున్నారు. ఎవడైనా తాను క్రీస్తు వాడని నమ్ముకునేడలా అతడు ఎలాగూ క్రీస్తు వాడా అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకునే వాళ్ళను పడద్రోయుటకును కాక మేము కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించి అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెం అధికారంగా అతిశయపడుతున్నాను, నేను సిగ్గుపడుచున్నాను. దేవుని గూర్చిన జ్ఞానాన్ని మళ్ళీ వ్యతిరేకంగా, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి వితర్కమును పడద్రోసి క్రీస్తులకు లోబడినట్లుగా ఏమన్నా అపోస్తలులు చెప్తున్నారు. ఇవన్నీ మా సొంత మాటలు కాదు, మళ్ళీ చెప్తాను, ఎవరిని టార్గెట్ చేసి చెప్పట్లా, ఉన్నట్టుగానే మాట్లాడతాం. కొన్ని బయట పడట్లేదు, కొన్ని బయట పడ్డాయి అంతే. కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చినా కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చాయి అంతే. ఏం నేర్పుతున్నాం సంఘాలకి? సత్యానికి స్తంభంగా ఉండాల్సిన సంఘాలు ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన నిమ్రోధ ఆత్మ కలిగినాయి. జాగ్రత్త. లోబడితే తీర్పులో దేవుడు బహుమతిస్తాడు. లోబడకుంటే మీరు మాత్రమే కాదు, మళ్ళీ చెప్తున్నాను, కొందరు బోధకులు కాకండి. బోధకులు అయితే 4 గంటల శిక్ష, 3 అంతలు ఎక్కువ శిక్ష. అందుకే మీరు కొందరు బోధకులు అయితే కాకండి అంటారు. బోధకులు అయిన నువ్వు ఏం నేర్పిస్తున్నావు సంఘానికి? పిల్లలు చేయగొడితే నువ్వు చేయగొడతావా? తెలీదా నీకు? వాక్యాన్ని అడుగుతున్న పిల్లలు చేయగొడితే నువ్వు చేయగొడతావా? ఎటు నడుపుతున్నారో సంఘాలు నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంఘానికి రాస్తూ ఉంటున్నాడు చూడండి. సంఘానికి రాస్తూ ఉంటున్నాడు చూడండి. దేవుని ఆలోచన తేనరా సంఘాల్లోకి. దేవుడు క్రీస్తుకు లోబడినట్లుగా ఆలోచన మార్చాలి. క్రీస్తుకు లోబడినట్లుగా ప్రతి ఆలోచన మార్చాలి. క్రీస్తు కనబడినట్లుగా, క్రీస్తు మనలోంచి ఎలాబరేట్ అయ్యే విధంగా కనపడాలి. నేను అడుగుతున్నాను, మరి ఇదే నిజమైన వర్షిప్ అయితే అపోస్తలు దీని గురించి ఎందుకు బోధించలేదు? క్రీస్తు ఎందుకు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని మనకు అర్థం. ఎందుకంటే మనకు తెలియదు, వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు.
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అన్ని దృష్టిలో పెట్టుకొని దేవునికి ఇష్టంగా నడుద్దాం. ఇకనైనా మార్చుకుందాం, ఇకనైనా దేవునికి ఇష్టంగా నడుచుకుందాం. దేవునికి మహిమ కలుగును కాక. ఇన్ని వినబడిన ఇన్ని సంగతుల్లో మనం నేర్చుకున్నది ఏంటి, మనం మార్చుకోవాల్సింది ఏంటి, అన్నీ చూసాం మనం. ఇవన్నీ మార్చుకొని దేవునికి ఇష్టానుసారమైన ఈ నడకలో దేవునికి ఇష్టంగా బతికే భాగ్యం దేవుడు అనుగ్రహించి క్షమించి అని చిత్తానుసారంగా నడుపులాగానే మనం అందరూ ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, వినబడిన సంగతులను గూర్చి మేము ఎరుగుదాము. అయినా ప్రతి ఒక్కరిని కట్టాలి, క్రీస్తులో ప్రతి ఒక్కరిని కట్టాలి. వ్యతిరేకమైన బోధకు, భిన్నమైన బోధకు దేవుని స్థాపించాలి, క్రీస్తుని స్థాపించాలని మా ఉద్దేశాలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవానికి స్తుతులు చెల్లిస్తూ, సత్యము గురించి జ్ఞానాన్ని క్రీస్తు లోతుల్లో ప్రతి ఒక్కరిని స్థాపించాలన్న ఉద్దేశంతో సత్యం ఎలుగెత్తి చెప్తున్నాం నాయన. ప్రతి వితర్కములను, దేవుని జ్ఞానం అడ్డగించే ప్రతి వితర్కములను ఎదిరించి నీకు ఇష్టానుసారంగా బ్రతకాలన్న జీవితాలను నీ వైపు కడుతూ ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్.